నేడు 30/11/2025 ఆదివారం రోజు ప్రభుత్వ గవర్నమెంట్ వర్కింగ్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ పద్మశాలి ప్రభుత్వ వర్కింగ్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తన యొక్క విధి నిర్వహణలో ఎలక్షన్లో భాగంగా ఈరోజు కండక్ట్ చేయబడ్డది. ఈ సందర్భంగా ఈ క్రింది వ్యక్తులు యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. కార్యవర్గ సభ్యులు చౌకి వరప్రసాద్, పాము శ్రావణ్ కుమార్, పగిడిమారి యాదగిరి, బల్ల జగదీశ్వర్, శ్రీమతి గట్టు పద్మావతి, చింత మురళీధర్, ఆసం నవీన్, ధర్మేందర్, గడ్డం దత్తు, సిహెచ్ బాంధవి, బాస దేవిదాస్, ఆడెపు గోపి, అల్లె నాగభూషణం, వంగ శ్రీహరి, మేక సంతోష్, రవీంద్రనాథ్, సిహెచ్ జ్యోతి, శ్రీకాంత్, రచనా కుమారి, గజ్జల నాగేశ్వరరావు, గుండా సాంబయ్య. ఈ యొక్క కార్యవర్గాన్ని 26, 27 2 సంవత్సరాల నిమిత్తం ఎన్నుకోబడ్డది. ఇట్టి కార్యవర్గానికి మా యొక్క అదేవిధంగా ఈ ఎలక్షన్స్ని మరియు సూర్యప్రకాష్, విజయ్ కుమార్ గారు నిర్వహించడం జరిగింది. మరి ఇట్టి సందర్భంగా ఈ నూతన కమిటీకి మా కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై మార్కండేయ, జై పద్మశాలి. అసోసియేట్ ప్రెసిడెంట్గా పాము శ్రావణ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ 1గా పగిడిమారి యాదగిరి, వైస్ ప్రెసిడెంట్ 2గా బల్ల జగదీశ్వర్, వైస్ ప్రెసిడెంట్ 3 ఉమెన్ శ్రీమతి గట్టు పద్మావతి, వైస్ ప్రెసిడెంట్ 4 రిటైర్డ్ చింత మురళీధర్, సెక్రటరీ ఆసం నవీన్, జాయింట్ సెక్రటరీ 1 వి ధర్మేందర్, జాయింట్ సెక్రటరీ 2 గడ్డం దత్తు, జాయింట్ సెక్రటరీ 3 ఉమెన్ శ్రీమతి సిహెచ్ బాంధవి, కోశాధికారిగా బాస దేవిదాస్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ 1 ఆడెపు గోపి, ఆర్గనైజింగ్ సెక్రటరీ 2 రిటైర్డ్ అల్లె నాగభూషణం, పబ్లిసిటీ సెక్రటరీగా వంగ శ్రీహరి, ఆఫీస్ సెక్రటరీగా మేక సంతోష్, ఈసీ మెంబర్ 1 రవీంద్రనాథ్ గారు, ఈసీ నంబర్ 2 శ్రీమతి సిహెచ్ జ్యోతి, ఈసీ నంబర్ 3 అందే శ్రీకాంత్, ఈసీ నంబర్ 4 ఉమెన్ శ్రీమతి పి రచనా కుమారి, ఈసీ మెంబర్ 5 రిటైర్డ్ గజ్జల నాగేశ్వరరావు, ఈసీ మెంబర్ 6 రిటైర్డ్ గుండా సాంబయ్య గారు ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి శ్రీ టి సూర్యప్రకాష్ మరియు విజయ్ కుమార్ గారు డిక్లేర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇట్టి నూతన కమిటీకి మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై మార్కండేయ, జై పద్మశాలి ప్రభుత్వ మరియు విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్లో మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న పాత అధ్యక్షులు చౌటి భూమేశ్వర్ గారికి, పెద్దలు పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి మరియు ఖ్యాతం జగన్మోహన్ గారికి, పెద్దలు చౌటి బోస్దాస్ గారికి, అసోసియేట్ ప్రెసిడెంట్ రుద్రగణపతి గారికి, మాక కోశాధికారి వెంకటి గారికి మరియు మిగతా ముఖ్య సలహాదారులు మరియు మిగతా సభ్యులందరికీ మా నూతన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాసెస్ను మాకు ఎన్నికల అధికారి గారు వంగ విజయ్ కుమార్ గారికి, సూర్యప్రకాష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఇటు అవకాశాన్ని ఇచ్చినందుకు మేము పట్టణ పద్మశాలి ఉద్యోగుల అభివృద్ధికి, తద్వారా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఉద్యోగుల అసోసియేషన్ అద్దరికి అభివృద్ధికి, తద్వారా పద్మశాలిల ఉన్నతికి తోడ్పాటుకు కృషి చేస్తామని మాట ఇస్తున్నాం. జై మార్కండేయ, జై పద్మశాలి. ఎన్నిక కాబట్టినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్ర పద్మశాలి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా పక్షాన ఇంతకుముందు విధి నిర్వహణలో ఉన్నటువంటి అధ్యక్షులు అయినటువంటి చౌటి భూమేశ్వర్ అన్న గారికి, అదేవిధంగా ఆయా కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా నూతనంగా ఎన్నిక కాబడినటువంటి చౌటి వరప్రసాద్ గారికి, అదేవిధంగా మన బాస దేవిదాస్ అండ్ కార్యవర్గ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యుల తరపున కూడా డాక్టర్ శ్రీనివాస్ వన్నెల్ దాస్ స్టేట్ ఉపాధ్యక్షులుగా వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. జై మార్క్.